నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీకోసం మాట్లాడుతున్నాను. సామాన్యుడి రక్తాన్ని పిండుతున్న ఒక అదృశ్య మాఫియా గురించి మాట్లాడుతున్నాను. ఒకే మందు, ఒకే ఫార్ములా, కానీ రేటు మాత్రం ఆకాశానికి ఒకటి, భూమికి ఒకటి. పేదవాడికి వైద్యం భారం కాకూడదని ప్రభుత్వం తెచ్చిన జనరిక్ మందుల విధానం గ్రౌండ్ లెవెల్లో ఎలా నీరు గారిపోతుంది. తక్కువ ధరకి రావాల్సిన మందులను బ్రాండెడ్ పేరుతో ఎంఆర్పి మాయజాలంతో కార్పొరేట్ కంపెనీలు సామాన్యుని నిలువున ఎలా దోచుకుంటున్నాయో, మీ జేబులు ఎలా ఖాళీ అవుతున్నాయో, ఆ నల్లటి నిజాలు, ఆ మెడికల్ మాఫియా అసలు రంగు ఈ రోజు బయట పెడదాం. ఇక మొదటి పాయింట్, ఒకే మందు రెండు రేట్లు. ఇదెక్కడ అన్యాయం? నిజంగా మార్కెట్లో ఏం జరుగుతుంది? ఒకే కంపెనీ ఒకే యాంటీబయాటిక్స్ లేదా పారాసిటమాల్ మందును తయారు చేస్తుంది, కానీ దానికి రెండు పేర్లు పెడుతుంది. సొంత బ్రాండ్ పేరు పెడితే ₹100 గరిష్ట ధర, జనరిక్ మార్కెట్లోకి వదిలితే చాలా తక్కువ ధర. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అమెరికా, యూరోప్ దేశాలకు ఎగుమతి చేసేటప్పుడు FDA నిబంధనలను ఖచ్చితంగా పాటించే పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు మన దేశంలో మాత్రం సామాన్యుడి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. జనరిక్ మెడిసిన్ విషయంలోనూ FDA స్టాండర్డ్స్ పాటించకుండా దోపిడీకి తెరలేపుతున్నాయి. ఇక రెండో పాయింట్, ఎంఆర్పి మాయజాలం. అసలు దోపిడీ ఇక్కడే. ₹100 ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అని ముద్రించి ఉన్న ఒక్క సిరప్ లేదా టాబ్లెట్ స్ట్రిప్ తయారీ ఖర్చు ఎంతో తెలుసా? కేవలం 20 నుంచి 25 కంటే తక్కువ. అంటే తయారీ ఖర్చు 24%, మార్కెటింగ్ ఖర్చు 20% అనుకున్న మిగతా లాభాలన్నీ ఎక్కడికి పోతున్నాయి? తెలిసిన వారికి, గట్టిగా అడిగిన వారికి మాత్రమే కొన్ని మెడికల్ షాపులు డిస్కౌంట్లు ఇస్తున్నాయి. చదువుకుని అవగాహన లేని సామాన్య ప్రజలకు మాత్రం పూర్తి గరిష్ట ధరకే అమ్ముతూ మెడికల్ షాపులు, కార్పొరేట్ ఆసుపత్రులు కోట్లు గడిస్తున్నాయి. ఇది వ్యాపారమా లేక ప్రజల ప్రాణాల మీద సాగుతున్న దోపిడీయా? మూడో పాయింట్ వచ్చేసరికి మెడికల్ మాఫియాలో డాక్టర్ల పాత్ర. ఇది గిఫ్ట్లు, కమిషన్ల బంధం అని కూడా అనుకోవచ్చు. ప్రజలు దేవుడిలా నమ్మే కొందరు డాక్టర్లు ఈ మాఫియాలో ఎలా భాగస్వాములు అవుతున్నారు? పెద్ద ఫార్మా కంపెనీలు తమ బ్రాండ్ మందులను మాత్రమే ప్రిస్క్రిప్షన్లో రాయాలని డాక్టర్కు భారీ గిఫ్ట్లు, విదేశీ ప్రయాణాలు, కమిషన్ల రూపంలో లంచాలు ముట్టజెప్తున్నాయి. ఒక పేదవాడు డాక్టర్ దగ్గరకు వెళితే సదరు డాక్టర్ జనరిక్ పేరు రాయకుండా కేవలం ఒక నిర్దిష్ట కార్పొరేట్ కంపెనీ బ్రాండ్ పేరు మాత్రమే రాస్తారు. ఆ మందు కేవలం ఆ ఆసుపత్రి లోపల ఉన్న మెడికల్ షాప్ లోనో లేదా నిర్దేశిత షాప్ లోనే దొరుకుతుంది. బయట జనరిక్ షాప్ లో అదే ఫార్ములా ఉన్న మందు ₹10కే దొరుకుతున్నా డాక్టర్ రాసిన బ్రాండ్ పేరు లేకపోవడంతో సామాన్యుడు ₹100 పెట్టి కొనాల్సి వస్తుంది. డాక్టర్లు ఈ కమిషన్ల కక్కుర్తి వల్ల చివరకు సామాన్య రోగి జేబుకు చిల్లు పడుతుంది. ఇక నాలుగో పాయింట్ వచ్చేసరికి జనరిక్ మెడికల్ షాపులను తొక్కుబెడుతున్న మాఫియా. ప్రభుత్వం జనరిక్ మందుల దుకాణాలను, ఉదాహరణకు జనరిక్ కేంద్రాలు ప్రోత్సహిస్తున్న ఈ మెడికల్ మాఫియా వాటిని ఎలా దెబ్బతీస్తున్నాయి? జనరిక్ మందులు పనిచేయవు, క్వాలిటీ ఉండవని రోగుల మనసుల్లో భయాన్ని సృష్టిస్తున్నాయి. జనరిక్ షాపులకు స్టాక్ సక్రమంగా అందకుండా కార్పొరేట్ కంపెనీలు ప్రాపగండా కమ్ డిస్ట్రిబ్యూషన్ PCD నెట్వర్క్ అడ్డుకుంటుంది. ఇక ఆధిపత్యం విషయానికి వస్తే కార్పొరేట్ ఆసుపత్రులు తమ ప్రాంగణాల్లో జనరిక్ మందులను అస్సలు రానివ్వవు. దీనివల్ల లాభాపేక్ష లేని జనరిక్ షాపులు మనుగడ సాగించలేక మూతపడుతున్నాయి. పరిష్కారం ఏంటి అని ప్రశ్నిస్తే చట్టాన్ని సవరించాల్సిందే. దేశంలో జనరిక్ విధానం 100% సక్సెస్ కావాలంటే దశాబ్దాల నాటి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టంలో తక్షణమే సవరణలు చెయ్యాలి. డాక్టర్లు ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ లో కేవలం కెమికల్ ఫార్ములా అంటే జనరిక్ నేమ్ మాత్రమే రాయాలనే నిబంధనను కఠినంగా చేయాలి. బ్రాండ్ పేరు రాస్తే చర్యలు తీసుకోవాలి. మందుల అసలు తయారీ వ్యయానికి ఎంఆర్పికి మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ప్రభుత్వం నియంత్రించాలి. ప్రాణరక్షణ మందులపై లాభాల శాతాన్ని ఫిక్స్ చేయాలి. ప్రజల్లారా, అవగాహన లేకపోవడమే ఈ మాఫియాకు పెట్టుబడి. మందుల షాపుకి వెళ్ళినప్పుడు దీంట్లో జనరిక్ మందు ఉందా అని అడగడం మీ హక్కు. బ్రాండ్ ముఖ్యం కాదు, అందులో ఉండే మందు ముఖ్యం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కార్పొరేట్ కంపెనీల ద్విముఖ వ్యూహాన్ని, ఈ ఎంఆర్పి దోపిడీని అరికట్టకపోతే పేదవాడు వైద్యం అందక రోడ్డున పడే రోజులు ఎంతో దూరంలో లేవు. ఈ దోపిడీపై మీ అభిప్రాయం ఏంటి?
కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సామాన్యుని జాగృతం చేయడానికి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.